సో, డైరెక్ట్‌గా అంటే పర్మిషన్ వాళ్ళను మనం కాంటాక్ట్ అవుదామంటే మన దగ్గర నంబర్ లేకుండే. సో, మనం డైరెక్ట్ ఎళ్ళిపోయి మనం పబ్లిక్ టాక్స్ తీసుకొని దాని తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని మనం రిటర్న్ వద్దామని చెప్పేసి ఈ ప్లానింగ్‌లో ఉండే. అంటే ఇట్లా మనం ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత కార్ దిగంగానే నేను ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. మన ఇంట్రడక్షన్ చెప్తుంటేనే మనకు సంబంధించిన తెలుగు వాళ్ళు అంటే షాద్ నగర్, శంషాబాద్‌కి అటు సైడ్ ఉండేవాళ్ళు మనల్ని గుర్తుపట్టి మన దగ్గర రావడం జరిగింది. మనతోటి మాట్లాడడం జరిగింది. సో, అంటే ఎందుకొచ్చారన్నా అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి గదా! అంటే మల్లికార్జున్ ముత్య, అప్పాజీ అసలు రియల్ ఫేక్ అని చెప్పేసి తెలుసుకుందామని రావడం జరిగింది ఇక్కడికి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అన్న మేమైతే స్టన్ అయిపోయినాం, షాక్ అయినామన్నా అని చెప్పేసి. అంటే షాద్ నగర్ నుంచి ఒక నలుగురు వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. షాక్ అయిపోయినామని అంటే నిజమా అని చెప్పేసి అడిగా. సో, దాని తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది నిజమన్నా అది ఇది అని చెప్తే, సో నేను ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు చెప్పండి అని చెప్పేసి, అంటే పబ్లిక్ టాక్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత నేను ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళతో నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అంటే నేను వెళ్ళంగానే నా పేరు చెప్పిండు, మా ఫ్రెండ్ నేమ్ చెప్పిండు, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినామో చెప్పిండు, అన్నీ చెప్పేసి అన్న అని చెప్పేసి ఒక పర్సన్ చెప్పిండు. దాని తర్వాత ఇంకో పర్సన్ తన రాజకీయం గురించి, అంటే ఈయన ఇప్పుడు ప్రెజెంట్ ఉప సర్పంచ్, సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఎట్లుండబోతుంది, నువ్వు రాజకీయాలను మాత్రం వదలకు అని చెప్పేసి ఆయన పర్సనల్స్ కొన్ని చెప్పడం జరిగింది. మనం నలుగురు పబ్లిక్ టాక్ చేయడం జరిగింది. ఆ నలుగురు కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా మనం అక్కడి నుంచి వీళ్ళని మనం పబ్లిక్ టాక్ చేసినాం కాబట్టి, అంటే వీళ్ళతో మనం మాట్లాడినాం కాబట్టి మనకు అర్థమైపోయింది అంటే చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ అని చెప్పేసి.